చిన్నది చేయలేకండి. ఊరిని కుదిలిపివేసినటువంటి మనిషి ఉండండి సార్. కానీ ఇప్పుడు హైకోర్టు దాకా వచ్చింది కదా, అంటే యువర్ కంటే అది లేదు మనకు, యూ రెస్పెక్ట్ ది జ్యుడిషియరీ కదా అని చెప్పి కౌన్సిల్లో పెట్టి చర్చ జరిగితే వాళ్ళు ఇచ్చేసారనుకోండి. ఇవాళ మా కమిటీ అధ్యక్షులైనటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, కమిటీ అధ్యక్షులైనటువంటి సోడిశెట్టి బాలాజీ గారు, అలాగే లంటిశెట్టి బాలాజీ గారు, పుప్పాల ప్రసాద్ గారు, మాదివాడి నరసింహారావు గారు, ఈ న్యాయవాదుల అందరి సహాయ సహకారాలతో మరి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం అయింది. న్యాయం అనేది ఎప్పటికైనా కూడా న్యాయం ధర్మం నిలబడుతుంది. ఎందుకంటే ఇవాళ హైకోర్టు వారు చక్కటి తీర్పు ఇచ్చారు. ఇవాళ ఆ తీర్పును చూసి వైసీపీ కార్పొరేటర్లు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ వెంటనే మరి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారిని కౌన్సిల్లో పెట్టమని హైకోర్టు వారు తీర్పు ఇచ్చారు. అలాంటి మహనీయుడు మరి చరిత్ర కలిగిన మహనీయుల్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత కూడా. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ కార్పొరేటర్లు మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక మహనీయునికి మరి మంచి సమాజం పట్ల మరి ఆయనకు ఉన్న గౌరవాన్ని మనం తెలిపే విధంగా స్మారక భవనానికి అనుమతులు ఇప్పించాలని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాం. మేము ఈ ఆర్డర్ కాపీని మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే ఎంపీ బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారు, ఎట్లాగే బీజేపీ ఇన్ఛార్జి గారు దీనికి అధ్యక్షులు. కాబట్టి వాళ్ళందరి దృష్టికి కూడా ఈ కాపీని ఇచ్చి వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా కోరుతాం. కాబట్టి వాళ్ళంతా కూడా ముందరకు వస్తున్నారు. కౌన్సిల్లో తీర్మానం చేసి వెంటనే ఆమోదింపజేయాలని చెప్పి మున్సిపల్ కార్పొరేటర్లని, వైసీపీ కార్పొరేటర్లని పత్రికాముఖంగా కోరుతున్నాం. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు గారిని కలిసి భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ బిల్డింగ్ వారు వేసిన రిట్ పిటిషను హైకోర్టులో మాకు సక్సెస్ఫుల్గా మాకు ఫేవర్ అయింది. ఫేవర్ అంటే మున్సిపల్ కమిషనర్ గారిని, కార్పొరేషన్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ భవన నిర్మాణం కొరకు అనుమతులు వేగంగా మంజూరు చేయాలని చెప్పి ఒక హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ని, ఆ కాపీని ఈరోజు మున్సిపల్ కమిషనర్కి అందజేయడంగా ఖచ్చితంగా హైకోర్టు వారు ఏది చెప్తే ఆ ఆర్డర్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఆయన పాజిటివ్గా హామీ ఇచ్చారు. అఫ్కోర్స్ హైకోర్టు డైరెక్షన్ ఎవరైనా అమలు చేయాల్సిందే, అది కమిషనర్ గారు ఉన్నా, మినిస్టర్ ఉన్నా, లేదా ఎవరైనా సరే అమలు చేయాల్సిందే. ఖచ్చితంగా అమలు చేస్తాను. ఈ రోజున ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మచిలీపట్నం యావత్ ప్రజానికం అంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మచిలీపట్నం ప్రజల చిరకాల కోరిక భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ ఈరోజు మచిలీపట్నం ఉండాలని, కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక మెమోరియల్ కడుతుంటే కొన్ని బందర అభివృద్ధిని అడ్డుకునే దుష్ట శక్తులు కొన్ని అడ్డుకున్నాయి. అఫ్కోర్స్ చివరికి న్యాయం గెలుస్తుందని ఒక నానుడు ఉన్నట్టుగా ఈరోజు న్యాయం గెలిచింది. ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ గారు బాలశౌరి గారు ఆ రోజు దానికి స్థలం కేటాయించమని ఆనాటి ముఖ్యమంత్రి వారిని కోరితే ప్రభుత్వం స్థలం మంజూరు చేసి యూనియన్ బ్యాంకు వారు దానికి సమర్థవంతమైనటువంటి దాదాపు కోట్ల రూపాయల్లో నిధులు ఏర్పాటు చేస్తే కేవలం ఒకే ఒక్క కారణం, మున్సిపల్ కౌన్సిల్లో దానికి అనుమతి ఇవ్వకపోవటం వల్ల దాదాపుగా 2 సంవత్సరాల నుంచి జాప్యం జరుగుతుందన్నది అందరూ గమనిస్తున్నారు. అంటే ఒక మహనీయుడికి భవనం కడటానికి కూడా అప్పుడున్నటువంటి ప్రస్తుత కౌన్సిల్ సభ్యులు ఇష్టపడతలేదంటే వారికి మహనీయుల మీద ఎంతవరకు గౌరవం ఉందో మనం ఆలోచించాలి. అయితే మధ్యలో పానకంలో పొల్లలాగా ఉన్నటువంటి ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇక్కడ అభివృద్ధికి ఇష్టం లేనటువంటి వ్యక్తిగత కక్షలతో ఈ యొక్క కార్యక్రమాన్ని గత 2 ఏళ్లుగా కూడా మరి దీన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మా మిత్రుడు పని నాయకత్వంలో మేమంతా కూడా బాలాజీ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, మరి అందరి నాయకులు, కూటమి నాయకుల దీంట్లో మేమంతా పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి సహకరించిన కొల్లు రవీంద్ర గారికి, నారాయణ గారికి, మాజీ ఎంపీ నారాయణ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుని కోర్టు ఆర్డర్ని మీరు అమలుపరిచి ప్రజల్లో అభాసు పాలు కాకుండా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈరోజు మన భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మహానుభావుడు, మహనీయుడు, మహాత్ముడు. ఆయన భగవంతులో కలిసిపోయినప్పుడు కూడా ఆయన పేరు మీద మన మందరిలో ఒక గ్రంథాలయం కట్టాలని అన్ని చేసి మనం ఎంతో కష్టపడి చేస్తామంటే మన వైఎస్ఆర్సీపీ కార్పొరేట్లు అంతా కూడా అడ్డం కొట్టారు. కానీ భగవంతుడైన కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళ హైకోర్టు నుంచి మన లాయర్లందరూ కృషితోటి వాళ్ళ హైకోర్టు ఆర్డర్ వచ్చింది.
ఇప్పటికైనా మంచి మనసుతో బోగరాజు పట్టాభి సీతారాం గారికి శంకుస్థాపన ఈ నెలలోనే జరగాలి. మేమందరం కూడా బాలశౌరి గారిని, కొనకల నారాయణరావు గారిని, మన ఎంపీ గారిని అందరినీ కూడా కలుస్తాము. అందరికీ కూడా ఒక కోర్టు ఆర్డర్ ఇస్తాము. ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన జరగాలి. శంకుస్థాపనకు అందరూ వచ్చి విజయవంతంగా దిగ్విజయంగా చేయాలని చెప్తూ సెలవు తీసుకుంటాం.